ఎందుకొచ్చిన బ్రతికిదంతా? పిచ్చోడిలా తయారయ్యావు. అసలు ఏం మాట్లాడుతున్నావో నీకే అర్థం కావట్లేదు. ఏం చేస్తున్నావో నీకే తెలియట్లేదు. పిచ్చి పట్టేసింది నీకసలు. వేస్ట్ ఇలా ఉంటే అసలు ఎలా అనుకుంటున్నావు లైఫు? అని గత కొన్ని రోజుల నుంచి నన్ను కొంతమంది అంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే, మనం మంచిగా ఒక లైఫ్ స్టైల్‌ని లీడ్ చేస్తున్నప్పుడు, ఆ లైఫ్ స్టైల్‌ని కాదనుకుని చాలా కష్టంగా అంటే ఒక 100 మంది అటువైపెళ్తే, ఒక ఇద్దరో, ముగ్గురో లేదంటే మహా అయితే 10, 15 మంది మాత్రమే సక్సెస్ అవుతారు అనే దారిని ఎంచుకున్నప్పుడు, ఖచ్చితంగా నువ్వైనా సరే జనం అందరికి పిచ్చోడిలాగే కనిపిస్తావు. ఆడిని పిచ్చోడు అని ఎందుకంటారంటే, అవతలోళ్ళందరూ ఏం పీకలేనప్పుడు అక్కడికెళ్ళి నువ్వేం పీకుతావు అనేది ఆళ్ళ ఒపీనియన్. వందల మంది ఎళ్తున్నారు. అందరూ జీవితాన్ని పెట్టుబడిగా పెట్టేసి చివరికి ఎంప్టీ అయిపోయి లాస్ట్‌లో బాధపడుతున్నారు. అలాంటి రేస్‌లోకి నువ్వు వెళ్తున్నావంటే నీకు పిచ్చే కదా! అనేది ఆడి ఒపీనియన్. కానీ గుర్తుపెట్టుకో, ఎవడైతే పిచ్చిగా, మొండిగా ఉంటాడో ఆడు మాత్రమే ఏదో ఒకటి చేయగలడు. నేనెంచుకున్న దారి మేబీ ఎటెళ్తుంది, ఏమవుతుందో నాకు తెలియకపోవచ్చు కానీ, నేనెంచుకున్న దారిలో ఆ చివరికెళ్ళడానికి నేనేమేం చేస్తున్నానో, నేనేమేం చేయగలను, అది చేయడం అనేది ఎంత సిన్సియర్‌గా చేస్తున్నాననేది నాకు సంబంధించింది. అది నాకు మాత్రమే తెలుస్తది. నాకు మాత్రమే తెలిస్తే సరిపోతది. గెలుస్తామా, ఓడిపోతామా అనేది తర్వాత సంగతి. ఎంఎస్ నారాయణ గారు ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు. ప్రయత్నిస్తూ ఎవడైతే చచ్చిపోతాడో ఆడు తోపు. తోపు అంటే మళ్ళీ ఇలాంటి తోపు కాదు. ఎవడైతే ప్రయత్నం ఆపేస్తాడో ఆడు చచ్చిపోయినోడితో సమానం. సరే, జనం పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళిపోదాం. ఆ పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకుండా సాఫీగా వెళ్ళిపోయే లైఫ్ స్టైల్ ఎంచుకుందాం. చాలా నీట్‌గా ఒక ఉద్యోగం, ఒక చిన్న జీతం, ఏదో కోంతో కాంతో వెనకేసుకోవడం లైఫ్ వెళ్ళిపోతుంది. ఆ లైఫ్‌లో 100% సుఖాలే ఉంటాయని నువ్వేమన్నా రాసివ్వగలుగుతావా? నువ్వు ఒకడి దగ్గర పని చేస్తున్నప్పుడు అక్కడ ఆడు నీకు పూలపాన్ పేసి నిన్ను రాజాలాగా చూస్తాడా? లేదంటే పెద్ద పాలేరులాగా చూస్తాడా? అనేది నీకు తెలుసు కదా! ఏ ఉద్యోగంలో అయినా, ఏ వ్యాపారంలో అయినా, ఏ ఫీల్డ్‌లో అయినా సరే బుర్ర బద్దలైపోయేంత ప్రెషర్ ఉంటది. ప్రెషర్ లేని లైఫ్ ఎవ్వడికే ఉండదు. అనిల్ అంబానీ దగ్గర నుంచి మొదలుపెట్టి, మన ఈది చివర కిరాణా కొట్టు ఉంటది కదా! ఆడి దగ్గర వరకు ఎవడికి ఉండాల్సిన తలపోట్లు ఆడికుంటాయి. కానీ నేనేమంటున్నానంటే, మనకి నచ్చిన దాంట్లో, మనకిష్టమైన దాంట్లో తలపోట్లు అనుభవిస్తే అది తలపోటులా ఉండదు. జస్ట్ ఒక చిన్న పెయిన్. కానీ ఆ పెయిన్ కూడా మనకు నచ్చుతది. నీ యమ్మ మనం ఇలా చేయడం వల్ల ఇలా అయింది. సో, ఇలా కాకుండా ఇలా చేస్తే ఇంకా బావుంటదనమాట అని మన మైండ్ ఓపెన్ అయ్యి ఆలోచిస్తది. అలా కాకుండా నీ బుర్ర ఒక చోట, నువ్వు ఒక చోట ఉండి పిచ్చి పిచ్చిగా నచ్చలేనియన్నీ చేసుకుంటూ ఎళ్ళావనుకో, బ్రతుకుతావు. దాంట్లో పెద్ద క్లాష్ ఏముండదు, డిస్కషన్ ఏముండదు. బ్రతుకుతావు. ప్యాంటు, షర్ట్ యేసుకుంటావు. దర్జాగా పండగకి కొత్త బట్టలు కొనుక్కుంటావు. ఆర్టిఫిషియల్ నువ్వు నవ్వుతావు. అంటే మనసులోంచి కాకుండా, "ఏరా నువ్వేం కొన్నావు? నేను మొన్న అది కొన్నానురా. జాబ్ ఇరగదీసేస్తున్నాను నేను." ఇలాంటి లేనిపోని సొల్లు కబుర్లు నీకు నువ్వే చెప్పుకుంటూ బ్రతికేసి, జీవిత చరమాంకం అంటే చివరికెళ్ళిపోయిన తర్వాత, అప్పుడు నీకు నువ్వు నిజాలు చెప్పుకుంటూ ఉంటావు. ఆ రోజున అలా కాకుండా అలా బ్రతుకుంటే, మేబీ ఏదన్నా ఒక మిరాకిల్ జరిగేదేమో. ఏది జరగకపోయినా నాకు నచ్చిన దాంట్లో నేను కొద్దో గొప్పో హ్యాపీగా ఉండేవాడినేమో. ఇలాంటి రిగ్రెట్స్ రాకుండా ఉండాలంటే పిచ్చోడిలాగా ఉండు. ఏమీ ప్రాబ్లమ్ లేదు. ఎవడో వచ్చి ఏంటి పిచ్చి పిచ్చి డెసిషన్‌లో అన్నాడంటే అది ఆడికి చేత కాదు కాబట్టి, ఆడది చూసి భయపడుతున్నాడు కాబట్టి ఆడికది పిచ్చి డెసిషను. నేను సినిమా అనేదాన్ని సెలెక్ట్ చేసుకున్నానంటే అది నా పిచ్చి డెసిషన్ అని చాలామంది అన్నారు. ఓకే. ఏమైంది ఇప్పుడు నేను పిచ్చోడిని. ఆడు నాకు పెట్టడో, ఆడు నన్ను పోషించడో. సరే ఏదో ఒక వెల్ విషర్‌గా నన్ను పిచ్చి నా కొడుకు అన్నాడు. ఒకసారంటే ఓకే. 10 మంది దగ్గర అంటున్నాడు అంటే ఏదో ఉక్రోషం ఆడికి. ఏంటంటే అమ్మో! ఈడు పొరపాటున ఏదన్నా గొప్పగా సాధించేస్తే, పొరపాటున ఈడు దాంట్లో సక్సెస్ అయిపోతే, రేపొద్దున నాకంటే ఎదిగిపోతే, ఇలాంటి మనిషి లోపలికెళ్ళిపోయినప్పుడు ఆడు 10 మంది దగ్గర అంటూ ఉంటాడు. నీ మొహం మీద అన్నాడనుకో ఆడు నీ వెల్ విషర్. చాలా హ్యాపీ. "రేయ్! ఎందుకురా పిచ్చేంట్రా నీకు? వద్దురా మన వల్ల అవ్వదు" అన్నాడనుకో మన దగ్గర అనేసి మర్చిపోయాడనుకో,
ఆడు నాకు తెలిసి అస్సలు సిస్సలైన ఫ్రెండ్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఏదన్నా. అలా కాకుండా పాలు పోసేవాడి దగ్గర, నీళ్లు పోసేవాడి దగ్గర, చేనుకి మేత కోసేవాడి దగ్గర, గేదెలకి మేత కోసేవాడి దగ్గర, చేనుకి మందేసేవాడి దగ్గర, పొంతలో ఒకటి దగ్గర, ఇంటి వెనకాల ఒకటి దగ్గర, గుడి పక్కన ఒకటి దగ్గర, షాప్లోకి వెళ్తే ఒకటి దగ్గర, ఎక్కడ పడితే అక్కడ మన గురించే మాట్లాడి మన పిచ్చితనం గురించే మాట్లాడుతున్నాడు అనుకో, ఆడికి ఎక్కడో కాలుతుంది. ఈ అమ్మాయి ఈడొక్కడే డిఫరెంట్గా ఉన్నాడు, ఈయన్ని కూడా అందరిలో కలిపేస్తే వదిలిపోద్ది కదా అనేది మేబీ వాడి ఇంటెన్షన్ అయ్యి ఉండొచ్చు. ఊరుకోకు, మనల్ని ఎవరంత ఇంటెన్షన్ మనల్ని అంత ఫోకస్ చేసేవాడు ఎవరంటే ఉంటారు. ఇక్కడ ఆడి పని కంటే పక్కోడి పని మీదే ఫోకస్లో బ్రతికేస్తున్నోళ్ళు 100కి 90 మంది ఉన్నారు. నువ్వు అవునన్నా కాదన్నా, నువ్వు అవునన్నా కాదన్నా. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో ఎవరో సమంత నాగచైతన్య విడిపోయారు అనుకునేటప్పటికి వాళ్ళు ఎందుకు విడిపోయారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఇప్పుడు విడిపోయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారా, మళ్ళీ ఏమన్నా చేసుకుంటున్నారా, మళ్ళీ ఏమన్నా అవుతుందా, ఇవన్నిటి మీద ఉన్నంత ఫోకస్ ఓపెన్ చేసి అసలు మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఏ రాష్ట్రానికి ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, అసలు ఏ రాష్ట్రం ఎకనామీలో టాప్ ఉంది, అసలు ఏ రాష్ట్రం పరిస్థితి బాగుంది, ఇలాంటివి ఎవరు చదవడు. ఎందుకంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కాదు. ఒకళ్ళు కొట్టుకుని చచ్చిపోయి, ఒకడు నలిగిపోయి, ఒకడు ఎగిరిపోయి, ఒకడు మాడి మసైపోతూ ఉంటే, ఒకడు బోర్ని ఏడుస్తూ ఉంటే జనానికి అందరికీ ఆ సినిమాలో మహేష్ బాబు సినిమాలో ఉంటుంది కదా, సమ్మగా పెడతా ఉంటారు అన్నమాట ఫేస్. ఎందుకంటే వాళ్ళకి నన్నరాల్లోంచి ఉత్సాహం వచ్చేస్తూ ఉంటుంది. నేను ఈ టాపిక్ చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఎవరికి సాధ్యపడని దాని గురించి మనం మాట్లాడితే ఖచ్చితంగా మనల్ని అందరూ పిచ్చోళ్ళలాగే చూస్తారు. ఎందుకంటే తేలికపాటి విషయాలు మాట్లాడుకుంటే వాళ్ళకి హ్యాపీ, ఎందుకంటే వాళ్ళకి అది అర్థం అవుతుంది. కానీ మనం వీళ్ళందరి వల్ల, అంటే మన చుట్టూ ఒక 20 మంది కూర్చుంటే వాళ్ళ వల్ల కాని దాని గురించి మాట్లాడేమనుకో, నువ్వు పెద్ద తోపు అనుకుంటున్నావు ఏంటి, నీలాంటి వాళ్ళు చాలామంది అయ్యాలి కానీ మూసుకుని కూర్చో, కొంచెం టీ ఇస్తారు తాగేసి వెళ్ళిపో అంటారనమాట. అంటే ఆడ ఆశని మొదట్లోనే తొక్కేస్తారు. అలా తొక్కేసిలా అయి ఉంటే అసలు గొప్ప గొప్ప అద్భుతాలు జరగనే జరగవు. మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడా, ధోనిని పిచ్చి నీకు శుభ్రంగా గవర్నమెంట్ జాబ్ వచ్చింది, టికెట్ కలెక్టర్గా, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అది వదిలేసి వెళ్ళిపోతాను, పిచ్చెక్కింది నీకు, లిటరల్గా ఇలాగే తిట్టారు. నేను దానికి సంబంధించి ఒక చిన్న బుక్ చదివితే దాంట్లో ఉంది. పిచ్చి అన్నారంట, మీ ఓడి పిచ్చెక్కేసింది మొత్తం మీద అన్నారంట వాళ్ళ నాన్నతో. అదే పిచ్చోడు ఈరోజు ప్రపంచ క్రికెట్లో ఒక గొప్ప కెప్టెన్. ఎన్ని తరాలు మారినా వికెట్ల వెనకాల ఎంఎస్ ధోని ఉన్నాడు అంటే దానికి కారణం ఆ పిచ్చే. వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు క్రికెటర్, 14 సంవత్సరాలు, మొన్న కొట్టాడు 35 బాల్కి 100. ఆ అబ్బాయిని రాజస్థాన్ రాయల్స్ 1,12,00,000 ఎంతకో కొనుక్కుంటే రాజస్థాన్ రాయల్స్ టీము మొత్తం వాళ్ళ ఫ్రాంచైజీని అందరూ తిట్టారంట. కొరనాకుడు గాని కొనుక్కున్నారేంటి, అక్కడికి అసలు బ్యాట్ మోయగలడాడు, వీళ్ళు ఏదో అందరికి 14 సంవత్సరాల్లోని ₹1,00,00,000 పెట్టి కొనుక్కున్నారు అనిపించుకోవడం కోసం కొనేసారు అన్నారు. కట్ చేస్తే ఆ అబ్బాయిని ఓపెనింగో నాకు తెలిసి ఫస్ట్ డౌన్ దింపితే ఉత్తికి ఆరేసాడు. మేబీ తర్వాత మ్యాచ్లో అవుట్ అయ్యి ఉండిపోవచ్చు, కానీ ఐపీఎల్ చరిత్రలో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టాడు. ఆ రోజు నిజంగా రాజస్థాన్ రాయల్స్ టీంకి అంత పెచ్చ ఉండి ఆ అబ్బాయిని కొనకపోయి ఉంటే ఈరోజు అలాంటి ఒకడు బయటకు వచ్చేవాడు కాదు. ఇప్పుడు నువ్వైనా అంతే, నీ లైఫ్లో నువ్వు ఏదో ఒకటి బేభత్సంగా చేసేద్దామని ఒక నలుగురు దగ్గర చెప్పావనుకో, నలుగురిలో నలుగురు నిన్ను పిచ్చోడనే అంటారు. ఎందుకంటే దానికి ఎక్కడ పాసిబిలిటీస్ వాళ్ళ ఊహల్లో కూడా లేవయ్యి. ఎందుకంటే వాళ్ళు సాదాసీదాగా బతికేసి మనుషులు, వాళ్ళకి పెద్ద కోరికలు ఉండవు, పెద్ద ఆశలు ఉండవు, ఏముండవు. అంటే కోరికలు అంటే ఏంటి, ఇలా చెయ్యాలి, ఇంత ఎదగాలి, ఇంత సంపాదించాలి, ఏముండవు. ఒక పనికి వెళ్ళాలి, ఆ పనిలో మనకి ఎవడో పని చెప్పకూడదు, నెల నెల జీతం వచ్చేయాలి, మనం పని చేయకపోయినా సరే సంవత్సరానికి ఒకసారి మన జీతం కొండలాగా పెరిగిపోతూ ఉండాలి. ఇలాంటి బాపతగాళ్ళందరి దగ్గర నీ విలువైన డ్రీమ్స్ గురించి, నీ విలువైన లక్ష్యాల గురించి చెప్పకు. చెప్పేవనుకో పిచ్చోడు అంటారు, అన్నారనుకో నువ్వు ఫీల్ అవుతావు. అందుకని ఇదంతా అవసరం లేదు. ఒకవేళ ఎవరి దగ్గరన్నా చెప్పాల్సి వచ్చినా చెప్పిన తర్వాత నిన్ను ఏమన్నా సరే తీసుకోగలిగేంత దమ్ముంటేనే నీ డ్రీమ్ గురించి ఎవరికన్నా చెప్పు. నా దృష్టిలో అసలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఏం చేస్తున్నావు అంటే పలానా చేస్తున్నాను, ఏంటి దాంట్లో డబ్బులు వస్తాయి, రేపు పొద్దున్న ఫ్యూచర్ ఏంటి అన్నా అనుకో, నాకు ఫ్యూచర్ అయ్యి ఏం లేవు, ఏదో సరదాగా చేసుకుంటున్నాను అంటే మా నాన్నకు ఒక 20 కోట్లు ఆస్తుంది అని. దాంతో వాడికి నీ బలుపు అర్థమైపోద్ది.
ఈడు కొంచెం తేడాగా ఉన్నాడు, వీడితో మనకి ఎందుకు అని చెప్పి అని చెప్పి అక్కడితో ఆ టాపిక్ కట్ చేస్తాడు. లేదు నువ్వు నీ గోలు నేను పలానా చేస్తే ఇలా అవుతుంది, ఓ 2 సంవత్సరాల్లో ఇది అవుద్ది, 3 సంవత్సరాల్లో ఇది అవుద్ది, వచ్చే నెల పెద్ద మనిషి అవుద్ది, లేదంటే ఇది అవుద్ది, పిల్లలు పెడుతుంది, పాలు ఎత్తుంది, జిన్ను పాలు వస్తాయి, ఇవన్నీ చెప్పావు అనుకో, ఆడికి అర్థమవుతో ఆడికి అర్థం అవ్వకపోగా నిన్ను కుంగి కుసించిపోయేటంత డీమోటివేట్ చేసేస్తాడు వాడు. గుర్తుపెట్టుకో, మన చుట్టూ ఎవడో లేకపోయినా పర్లేదు కానీ నెగిటివ్ పీపుల్ ఉండకూడదు, నెగిటివ్ థాట్స్ ఉండకూడదు. అవి ఉన్నంతసేపు మనం ఎంత ఆలోచించినా సరే మన ఆలోచనల్ని ఆ చుట్టూ ఉండే నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉంటాయి డామినేట్ చేస్తాయి. ఇది నువ్వు రాసి పెట్టుకో. ఇది నేను చాలా డీప్‌గా నిన్న డైరెక్ట్‌గా ఫేస్ చేసి పిచ్చెక్కింది నీకు, పిచ్చెక్కింది నీకు, పిచ్చెక్కింది ఒక నలుగురు, ముగ్గురు దగ్గర నుంచి విన్న తర్వాత నీతో మాట్లాడాలనిపించింది. అందుకే నీతో మాట్లాడుతున్నా. ఎప్పుడు ఎవడు ఎట్టి పరిస్థితుల్లో నిన్ను పిచ్చోడు అన్నాడంటే నీ కలల గురించి విని ఆడిని చూసి నువ్వు చాలా చాలా జాలిపడాలి. ఎందుకంటే ఆడికంత పెద్ద ఊహ ఇప్పుడూ మైండ్‌లోకి రాలేదు కాబట్టి అది ఆడికి పిచ్చితనంలా అనిపించింది. ఆడేమో ఒక గేదెనే మేపి పక్కింటోళ్ళకి పాలు పోసేసుకొని నెలకి ఒక 5, 6 వేలు సంపాదించేసుకొని దాన్నే గొప్ప హైట్ అని ఫీల్ అవుతున్నాడు. కానీ నువ్వు ఒక 50 గేదెలను కొని డైరీ ఫార్మ్ పెట్టి మొత్తం మండలాన్నే హ్యాండ్ ఓవర్ చేసుకుందాం అనే థాట్‌తో ఉన్నావు. మరి ఆ ఒక గేదె ఉన్నోడి దగ్గర 50 గేదెల ఫార్మ్ గురించి మండలాన్ని మొత్తం దున్నేస్తాననే థాట్ ఆడికి చెప్తే ఆడికి నువ్వు పిచ్చోళ్ళలాగే కదా కనిపించేది. ఎందుకంటే ఆడి మైండ్ సెట్ ఒక గేదె దగ్గరే ఆగిపోయింది. నీ మైండ్ సెట్ ఆగట్లా, వెళ్తూనే ఉంది. దాన్ని అలాగా వెళ్ళనివ్వి. ఎట్టి పరిస్థితుల్లోని దానికి ఎవడైతే గండేస్తా ఉంటాడో అలాంటి గండిగాళ్ళు, గాండిగాళ్ళ దగ్గర నువ్వు ఆగకుండా నెగిటివిటీని నీ చుట్టూ రానివ్వకుండా ఎంత దూరం వెళ్ళిపోతావో గో విత్ ఫ్లో. ప్లాన్ చేసుకున్నంత మాత్రాన ఇక్కడ అన్నీ జరగవు. ప్లాన్ చేసుకోకపోయినంత మాత్రాన జీవితాలు నాశనం అయిపోవు. కానీ నువ్వున్న దాంట్లో నువ్వెంత సిన్సియర్‌గా ఉన్నావు, నీ నుంచి అట్‌లీస్ట్ 0.1% అయినా ఎఫర్ట్స్ ఉన్నాయా లేవా అనేది మాత్రమే ఇక్కడ మ్యాటరు. అదొక్కటే గుర్తుపెట్టేసుకో. ఎవ్వడి మాట వినొద్దు. మనిషి మాట అస్సలు వినొద్దు.